హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. క్రిష్ వచ్చాడు. ఏంటలా ఉన్నావు? ఎనీథింగ్ సీరియస్ అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ. నథింగ్. రా క్రిష్. కే అనే అక్షరం అమ్మాయిదేనని ఎందుకు అనుకోవాలి? అబ్బాయి పేరు అయ్యుండొచ్చుగా అని ఆలోచిస్తున్నాను. వాట్ యు సే అంది. కావచ్చు, కానీ అమ్మాయి చేతి మీద అబ్బాయి పేరు పచ్చబొట్టు పొడిపించుకుంటుందా? ఇంపాసిబుల్. వాళ్ళలా చెయ్యరు. ఎంత ప్రేమున్నా అలా వేయించుకోరు. ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుందని ఆ పని చెయ్యరు. కానీ అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్ పేరు పచ్చబొట్టు వేయించుకుని వాళ్ళ ప్రేమను చాటుకుంటారు. అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అన్నాడు క్రిష్. కావచ్చు, కానీ ఆ ఛాన్స్ 1% అయినా ఉండొచ్చుగా. అలా ఎందుకు ఆలోచించకూడదు? కే అనే పేరుతో ఎంతోమంది అబ్బాయిలుంటారు. తెలుసుకోవడం అంత తేలిక కాదు. కానీ మిల్క్ బూత్ అబ్బాయి చెప్పిన ప్రకారం కే పక్కన ఒక క్రౌన్ బొమ్మ ఉంది. దాన్ని బట్టి ఆ పేరు కనిపెట్టొచ్చుగా. ఆ పేరు తెలిస్తే చాలు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాంటి పేరున్న వ్యక్తిని కనిపెట్టడం ఈజీ అవుతుంది అంది జ్వాల. ఇంతలో నొరాతి ఇద్దరికీ బిస్కెట్లు తీసుకొచ్చి ఇచ్చింది. నొరాతి, తాతయ్య టీ తాగారా? తాగారు మ్యామ్. తాతగారు ఈవినింగ్ వాక్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు చెప్పింది నొరాతి. అవునా, సరే నువ్వెళ్ళు అని చెప్పింది జ్వాల. ఆమె వెళ్ళిపోయాక క్రిష్ వంక తిరిగి, ఈరోజు మనం అనుకున్న పని చేద్దామా? ఏంటి, మనం సినిమాకి వెళ్దామా అడిగాడతను. అది కాదు, తాతయ్య గెటప్లో పార్క్కి వాకింగ్ చేస్తూ వెళదాం అనుకున్నాం కదా. ఎస్, కానీ మనకి లెగ్ సపోర్ట్ కావాలి. ఎస్ఏ చంద్రఘోష్ గారికి చెప్పాలి. ఆయన తన స్టాఫ్తో రావాలి. అంతా జాగ్రత్తగా చెయ్యాలి అన్నాడు క్రిష్. లేక్కి కాల్ చేసి మాట్లాడు నువ్వు. నేను ఎస్ఏ గారితో మాట్లాడతాను అంది జ్వాల. ఇద్దరూ చెరొకరికి ఫోన్ చేశారు. వాళ్ళిద్దరూ ఈరోజు బిజీ. రావడం కుదరదని చెప్పడంతో ఇద్దరూ ఏం చెయ్యాలనే ఆలోచనలో పడ్డారు. ఇంతలో విశ్వనాథ్ గదిలో నుంచి బయటకు వచ్చి, పిల్లలు వాకింగ్కి వెళ్దామా అన్నాడు. ఈరోజు వద్దు తాతయ్య, రెస్ట్ తీసుకోండి, రేపు వెళ్దాం అంది జ్వాల కంగారు పడుతూ. రేపు మార్నింగ్ వర్ష సూచన ఉంది. రేపు నేను బయటకు రాలేనమ్మా. ఈరోజే వెళ్దాం. మీరు రాకపోతే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నాడు షూ వేసుకుంటూ ఆయన. ఇప్పుడు ఎంత చెప్పినా తాతయ్య వెళ్లకుండా ఆగేట్టు లేడు. ఏం చెయ్యాలని ఆలోచించింది జ్వాల. తాతయ్య, మేము వస్తాం, కానీ ఆ బ్లూ క్యాప్ పెట్టుకోవద్దు, ఏం బాలేదు. నేను నీకోసం తెచ్చిన బ్లాక్ క్యాప్ పెట్టుకుని వైట్ స్కార్ఫ్ వేసుకో. హ్యాండ్ స్టిక్ పట్టుకోవద్దు. నా చెయ్యి పట్టుకుని దర్జాగా నడు తాతయ్య అంది గబగబా వచ్చి చెయ్యి అందిస్తూ. ఓ ఎస్, నువ్వెలా చెప్తే అలానే అంటూ ఆమె ఇచ్చిన క్యాప్ పెట్టుకుని స్కార్ఫ్ మెడలో వేసుకున్నాడు. క్రిష్కి జ్వాల ఆలోచన అర్థమైనట్టు ఆమెను చూసి నవ్వాడు. ఆమె మొహంలో కలవరాన్ని గుర్తించి, టెన్షన్ పడుతున్నావా అన్నాడు ఆమెకే వినబడేట్టు. అవును, మన ప్రయోగం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో. ఏదైనా ప్రమాదం జరిగితే చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంది భయపడుతూ. విశ్వనాథ్ ఇంటి బయటకు నడిచాడు. అతని వెనకనే ఇద్దరూ వెళ్లారు. వాచ్మెన్ సెల్యూట్ చేసి పెద్ద గేట్ తీసి నిలబడ్డాడు. ముగ్గురు గేట్ దాటి రోడ్డు మీదకి వచ్చారు. జ్వాల వెనక్కొచ్చి వాచ్మెన్తో, రామ్సింగ్, నువ్వు కూడా మాతో రా, కాసేపట్లో వచ్చేద్దాం అంది. గేట్ దగ్గర ఎవరు లేరు మేం సాబ్ అన్నాడు వినయంగా అతను. అయితే తోటమాలి ధారవాణి పిలువు, అతన్ని ఇక్కడ కాసేపు ఉండమని చెప్పు, నువ్వు మాతో రా అంది. జీ మేం సాబ్, ఇప్పుడే పిలుచుకొస్తాను అని లోపలికి పరిగెత్తుకెళ్ళి తోటమాలి ధార్వాను తీసుకుని వచ్చాడు. అతనితో మాట్లాడి అక్కడ నిలబెట్టి వాళ్లతో పాటు వచ్చాడు రామ్సింగ్. నలుగురు కలిసి పార్క్ వైపుకు వెళ్లారు. తాతయ్యని మధ్యలో ఉంచి ముగ్గురు 3 వైపులా ఉన్నారు. ఎలర్ట్గా ఉండాలి మనం అంది జ్వాల. అలాగే అన్నారు ఇద్దరు. చుట్టూ జాగ్రత్తగా చూస్తూ వాళ్ళు ముగ్గురు నడుస్తుంటే విశ్వనాథ్ మాత్రం హాయిగా నడుస్తూ ముందుకు వెళ్ళాడు. పిల్లల పార్కు దాటుకుని ఫుట్పాత్ ఎక్కి లోపలున్న చెట్ల వైపుకు నడుస్తూ వెళ్ళాడు విశ్వనాథ్. అతన్ని అనుసరిస్తూ చుట్టూ ఉన్న పరిసరాలను పరికిస్తూ ముందుకెళ్లారు. చల్లటి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చెట్ల బెరళ్ళు, ఆకుల నుంచి వచ్చే సువాసన పూల వాసనతో కలిసి గాలిలో తేలుతూ వచ్చి హాయి గొలుపుతోంది. అంత చల్లని వాతావరణంలో కూడా జ్వాల మొహానికి చెమటలు పట్టాయి. ఏదో జరగబోతున్నట్టు ఆమె కుడి కన్ను అదిరింది. విశ్వనాథ్ రోజు ఎంత దూరం వరకు నడుస్తాడో అంత దూరం నడిచి వెళ్ళి
వెనక్కి నడక సాగించాడు. ఆ గంట సేపట్లో ఆ దారిలో ఎవరూ అనుమానించదగ్గ వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనపడలేదు. జ్వాలకు కాస్త రిలీఫ్ కలిగింది. నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. విశ్వనాథ్ కాలికి ఏదో తగిలింది. వంగి దాన్ని తీయబోయాడు. వెంటనే జ్వాల దాన్ని తీసి చూసింది. అదొక హ్యాండ్ చైన్లా ఉంది. 2 నీలం బీడ్స్ పొదిగిన బ్రాస్లెట్. దాన్ని పరిశీలనగా చూసింది. దీన్ని ఎక్కడో చూసినట్టుంది, చూడు క్రిష్ అంటూ అతనికి చూపించింది. అవును, నాకు ఎక్కడో చూసినట్టుంది. ఎవరి చేతిలో చూశాను అని దాన్ని తిప్పి చూశాడు అతను. దానిమీద జీ అనే ఆంగ్ల అక్షరం కూడా ఉంది. జీ అంటే అడిగాడు బ్రాస్లెట్ వంక పరీక్షగా చూస్తూ. ఎవరో దీన్ని వేలుతో తిప్పుతూ మాట్లాడినట్టు గుర్తు అన్నాడు క్రిష్. ఎస్, గోపిచంద్ అంకుల్. కుడి చేతికున్న బ్రాస్లెట్ ఇదే. దీన్ని ఎడం చేతి వేలుతో తిప్పుతూ ఉంటాడు. ఇది ఆయందే అంది జ్వాల. ఇది ఇక్కడెందుకుంది? ఆయన కూడా మన వెనకాలే వచ్చారంటావా? వస్తే మనల్ని ఎందుకు పిలవలేదు? ఇది ఆయన వాకింగ్ చేసే సమయం కాదనుకుంటా. అసలు ఇది ఇక్కడ ఎందుకుంది? ఇంటికొచ్చేదాకా ఆలోచిస్తూనే ఉంది జ్వాల. విశ్వనాథ్ ఆ రోజు చేయాల్సిన వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చాడు. ఆయనతో పాటు జ్వాల, క్రిష్ లోపలికి వచ్చేసరికి హాల్లో గోపీచంద్ కూర్చుని ఉండడాన్ని చూసి క్రిష్, జ్వాల ఆశ్చర్యపోయారు. అంకుల్ మనకన్నా ముందెలా వచ్చేశాడు? అతనికి మనం వాకింగ్కు వెళుతున్నట్టు ఎవరు చెప్పారు అని జ్వాల క్రిష్తో అంటూ ఉండగా సౌదామిని పై అంతస్తు నుంచి హాల్లోకి తొంగి చూస్తున్నదల్లా జ్వాల పైకి చూసేసరికి లోపలికి వెళ్ళిపోయింది. జ్వాలకి కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది. తన చుట్టూ అంతఃశత్రువులు ఉన్నారేమో అని భయం వేసింది. ఆమె పరిస్థితి గమనించిన క్రిష్ ఆమెను సోఫాలో కూర్చోమని మంచినీళ్లు తెచ్చిచ్చాడు. ఉక్రోషంతో జ్వాల ముఖం ఎర్రబడింది. ఏంటి జ్వాల అలా ఉన్నావు? ఏమైంది? ఒంట్లో బాలేదు అంటూ ఆమె నుదుటిపై చెయ్యి పెట్టి చూశాడు. కోపాన్ని అణుచుకోవడం వలన తల నరాలు కొట్టుకుంటున్నాయి. దుఃఖాన్ని దిగమింగినందుకు కంఠం కొద్దిగా ఉబ్బింది. గోపిచంద్ కంగారుగా ఆమె నుదుటిపై తడిబట్ట తడిపివేశాడు. క్రిష్ ఆమెను ప్రశాంతంగా ఉండమని చెప్పి చెయ్యి పట్టుకుని కాసేపు పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆమెలో తీవ్రమైన ఉద్వేగం తగ్గింది. ఐఎమ్ ఓకే క్రిష్ అంది. నేనున్నాను కదా, ఆయన్ని నేను అడుగుతాను అన్నట్టు సైగ చేసి గోపీచంద్ వైపు తిరిగాడు క్రిష్. మీరెప్పుడొచ్చారు అంకుల్ అడిగాడు క్రిష్ అతని పక్కన కూర్చుంటూ. ఇప్పుడే వచ్చాను. నొరాతి మీరు వాకింగ్కి వెళ్ళారని ఇప్పుడే వచ్చేస్తారు, వెయిట్ చేయమని చెప్పింది. అందుకే పేపర్ తిరిగేస్తూ కూర్చున్నా అన్నాడు గోపీచంద్. చూడు ఎలాంటి తడబాటు లేకుండా అబద్ధం చెప్తున్నాడు అని క్రిష్ చెవిలో గుసగుసలాడింది జ్వాల. షు, ఊరుకో అన్నాడు క్రిష్. అంకుల్, ఇందాక మీరు పార్కుకు వచ్చారా అడిగాడు క్రిష్. ఏ పార్క్? నేను ఏ పార్కుకి రాలేదే. ఏ, ఎందుకలా అడుగుతున్నారు సందేహంగా అడిగాడు గోపీచంద్. ఇద్దరూ అతని చేతి వంక చూశారు. బ్రాస్లెట్ లేదు. అంకుల్, మీ చెయ్యి బోసిగా ఉంది. మీ బ్రాస్లెట్ ఏమైంది అడిగాడు క్రిష్. అతను తన చేతి వంక చూసుకుని, అయ్యో ఏమైంది? నేనసలు చూసుకోలేదు. అరే, నువ్వనేదాకా నాకు తెలీదు అని సోఫాలో కింద ఫోల్డ్ చేసిన షర్టు మడతల్లో హడావిడిగా వెతికాడు. విశ్వనాథ్ డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్ళాడు. మరీ అంతలా వెతక్కండి అంకుల్, వెతికినా దొరకదు అంది జ్వాల. అతను ఒక్కసారిగా తలెత్తి జ్వాల వంక చూశాడు. మీరక్కడికి వచ్చారని నెత్తురు చుక్కలేని మీ ముఖమే చెబుతోంది. ఎందుకన్ని అబద్ధాలు చెబుతున్నారు మీరు అని సీరియస్గా అడుగుతున్న జ్వాల మొహంలోకి తెల్లబోయి చూశాడు గోపీచంద్. ఏంటమ్మా, ఏమైంది నీకు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? నేనెక్కడికి రాలేదు. ఇది నా చేతి నుంచి ఎప్పుడు జారిపోయిందో మరి అన్నాడు. మీకు తెలియకుండా, మీరెక్కడికి వెళ్లకుండా మీ చేతికున్న విలువైన వస్తువు ఎక్కడికి పోతుంది? ఎక్కడో పారేసుకుని ఇక్కడ వెతికితే ఏం లాభం అంది జ్వాల. క్రిష్ కల్పించుకుని, జ్వాల ఏంటా మాటలు, నువ్వు అలా కామ్గా కూర్చో అని ఆమెను కాస్త దూరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి గోపీచంద్ దగ్గరకు వచ్చాడు. అంకుల్, దాని మీద ఏవైనా గుర్తులున్నాయేమో చెప్పగలరా? నేను కూడా వెతుకుతాను. విలువైన వస్తువుల్ని పారేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. చెప్పండి అంకుల్ అన్నాడు క్రిష్. అలాగే క్రిష్, నా బ్రాస్లెట్ మీద బీడ్స్ ఉంటాయి. అవి లవ్ షేప్లో అతికి ఉంటాయి. వాటి మీద ఎస్ ఆకారంలో చిన్న చిన్న అమెరికన్ డైమండ్స్ పొదిగి ఉంటాయి. దాన్ని తిప్పి చూస్తే వెండి రేకు మీద జీ అనే అక్షరం ఉంటుంది అని గుర్తులు చెప్పాడు. అవునా అంకుల్? ఎస్ అంటే
జీ అంటే ఎవరు అంకుల్ అని అడిగాడు క్రిష్. గోపీచంద్ గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలాడు. అతని మొహంలో విచార ఛాయలు కనిపించాయి. అతను మౌనాన్ని ఛేదిస్తూ, చెప్పండి అంకుల్, మీకు చాలా కావలసిన వాళ్ళ పేరనుకుంటా అని అతని దగ్గరకొచ్చి నిలబడింది జ్వాల. నా ప్రాణ సమానం ఆ బ్రేస్లెట్. దాన్ని కాపాడుకోలేకపోతే నా లైఫ్ వేస్ట్ అన్నాడు గోపీచంద్. ఆ పేర్లంటే కూడా మీకు ఇష్టమా? మీరంతా ప్రేమించే ఆ బ్రేస్లెట్ మీకు దూరం అయిపోయింది. ఆ పేరు గల వాళ్ళన్నా మీకు దగ్గరయ్యారా అంకుల్ అని అడిగింది జ్వాల. నా అన్న వాటిని అన్నిటినీ పోగొట్టుకున్నాను. ఇక నాకు మిగిలింది నేనొక్కడినే అని కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు గోపీచంద్. పైనుంచి తల్లి గమనిస్తుండడం చూసిన జ్వాలకి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఫ్రాంక్గా లేకుండా వీళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు, దొరికిపోయి కూడా నటిస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. తాతయ్య వీళ్ళకి అడ్డంగా ఉన్నారని ఇద్దరూ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారేమో. తప్పు బయటపడి అడ్డంగా దొరికిపోయినప్పుడల్లా ఆవిడ మూర్ఛల నాటకం ఆడుతుందేమో. ఈయన కూడా సింపతి డ్రామా పండిస్తున్నాడు. ఇద్దరూ ఎవరికెవరూ తీసిపోనట్టు నటిస్తున్నారు. దీన్నిప్పుడే బయట పెట్టాలని ఈ ముసుగులో గుద్దులాట భరించడం నా వల్ల కాదు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా, ఆల్ రైట్ అంకుల్, మీ బ్రేస్లెట్ మీకు తెలియకుండా పోయింది. am I రైట్? అవునమ్మా, అదే నిజం. ఓకే, దాని మీద రాసి ఉన్న అక్షరాలు మీకు ప్రాణంతో సమానం కదూ? ఎస్, 100%. అది పోగొట్టుకొని మీ సర్వస్వం పోయినంతగా కుమిలిపోతున్నారు కదూ? ఎస్ బేబీ. స్టాప్ ఇట్ అంకుల్, ఇకనైనా అబద్ధాలు చెప్పడం ఆపండి అని హాలు దద్దరిల్లేంత గట్టిగా అరిచింది జ్వాల. ఆమెలోని అసహనం కట్టలు తెంచుకుందని గ్రహించాడు క్రిష్. ఆమె ఇక ఎవరు చెప్పినా వినదు. తను నిజం తెలుసుకోవాలని దృఢంగా ఉంది. ఇక ఆపకూడదు అనుకున్నాడు క్రిష్. ఏమైందమ్మా అలా అరిచావు అన్నాడు గోపీచంద్ కంగారుగా. ఏమైందని తీరిగ్గా అడుగుతున్నారా? మీరు వాకింగ్కి రాకుండానే ఈ బ్రేస్లెట్ అక్కడ పడి ఉందా? ఏమీ ఆశించకుండానే ఈ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నారా? మీ మాటలు చూపులు నేను గమనించలేదని అనుకోకండి. మా జీవితాల్లో మీ స్థానం ఏంటో నాకిప్పుడే తెలియాలి. మీరు ఆవిడ్ని బాధ పెడుతున్నారని నా అనుమానం. కాదని మీరు నిరూపించుకోగలరా? జ్వాల మొహం కోపంతో ఎర్రబడి ఉండడాన్ని గమనించిన గోపీచంద్ అచేతనంగా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడూ ఆమెను అలా చూడలేదు. చాలా సౌమ్యతగా సభ్యతగా మాట్లాడే జ్వాల మాత్రమే తెలుసు. నన్ను అంతలా నిలదీస్తున్నావు, అసలు నువ్వెవరు అడిగాడు గోపీచంద్. అతని నుంచి ఆ సమాధానం ఊహించని జ్వాల విస్తుపోయింది. నేను ఈ ఇంటి మనిషిని. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి అంకుల్. నేను లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి మీ మీద నాకు అనుమానంగానే ఉంది. ఈ ఇంట్లో ఏదో జరుగుతుందనే సందేహం వెంటాడుతోంది. నిజం చెప్పండి, ఈ ఇంటితో మీకున్న సంబంధం ఏంటి? మా మమ్మీ హెల్త్ పాడవడానికి మీరే కారణం అంటాను. అందుకు మీ సమాధానం ఏంటి? నాకిప్పుడే కావాలి అంది కోపంగా చూస్తూ. ఇప్పుడే చెప్పేయాలా? అంత అవసరమేముంది జ్వాల? నువ్వెందుకంత ఆవేశపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ముందు కూర్చో, ప్రశాంతంగా ఉండు అన్నాడు గోపీచంద్. లేదంకుల్, నా ఆవేదన మీకు అర్థం కాదు. నాలో కలుగుతున్న సందేహాల ముడి ఇప్పుడు విప్పకపోతే నా మనసులో పుట్టిన అనుమానం మంటై నన్ను కాల్చేస్తుంది. నిజం చెప్పండి, అసలు మా ఇంట్లో ఏం జరుగుతోంది అంది. నీ అనుమానాలు నిరాధారమైనవని జ్వాల. ఈ ఇంట్లో అసలేం జరుగుతోందని నీ అనుమానం అడిగాడు గోపీచంద్. ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ బ్రేస్లెట్ ఎక్కడ దొరికిందో మీకు తెలుసా అని తీసి దాన్ని చూపించేసరికి గోపీచంద్ మొహంలో రంగులు మారడం గమనించింది జ్వాల. ఏమంకుల్, ఏం మాట్లాడరే? అంతేకాదు, దాని మీద ఉన్న జీ అక్షరం గోపీచంద్, ఎస్ అనే అక్షరం సౌదామిని అంటాను నేను. కాదంటారా మీరు? నన్నింకా మోసం చేయగలనని అనుకుంటున్నారా? నోర్మీ అని పైనుంచి ఒక్క అరుపరిచింది సౌదామిని. తల్లి అరుపుకి అదిరిపడింది జ్వాల. పైనుంచి కిందికి దిగి వస్తున్న తల్లి కళ్ళలో నిప్పులు కురవడం చూసి భయపడింది జ్వాల. అమ్మా, అది కాదు అని ఏదో చెప్పబోతుంటే, ఏది కాదు? నువ్వు నేర్చిన చదువు ఇదేనా? ఎవరిని ఏం అడగాలో ఎలా అడగాలో కూడా తెలియని కుసంస్కారం నీకెక్కడి నుంచి వచ్చింది అని ఆవేశంగా మాట్లాడింది సౌదామిని. అమ్మా, నన్ను తిట్టేసి ఈ విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం చేయవద్దు. వీలైతే నాకు కలిగిన సందేహాలకు క్లారిటీ ఇవ్వండి. అది మానేసి మీ ఇద్దరూ నేనేదో తప్పు చేసినట్టు ప్రవర్తించకండి అంది దృఢంగా జ్వాల. జ్వాల, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం మంచిది. చదువుకున్నాను కదా, ఫారిన్ నుంచి వచ్చానని అతి తెలివితో ఏదో తవ్వి తీయాలని చూడకు అంటున్న తల్లివైపు చూసి,
అమ్మా, ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించి చూడు. నువ్వు సంతోషంగా లేవని తెలుస్తోంది. తాతయ్యకి ప్రాణహాని ఉందని తెలిసినా నువ్వు పట్టించుకోవు. ఇక ఈయనగారు ఇంటికొస్తారు. నువ్వు ఆయనను చూసేందుకు వస్తావు. మీ మధ్యనున్న ఆ కెమిస్ట్రీ నాకు అర్థం కాదు. అదంతా వదిలేద్దామనుకున్నా అక్కడి ఈయనగారు బ్రాస్లెట్ దొరకడం అబద్ధం కాదు. దానిమీద SG అనే అక్షరాలు ఉండడం నిజం కాదా? అవి మీ ఇద్దరి పేర్లని సూచించటం లేదా? అది వదిలేద్దాం పోని. తాతయ్య ప్రాణానికి థ్రెట్ ఉందని మీ ఇద్దరికీ తెలుసా? లేక తెలియనట్టు నటిస్తున్నారా అని నాకు సందేహం వస్తోంది. ఇంట్లో 2 సార్లు తాతయ్య మీద హత్యా ప్రయత్నం జరిగింది. దాన్ని మీరు సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదని నాకు అనుమానం ఎందుకు రాకూడదు అని గబగబా మాట్లాడుతుంటే ఆమె మాటలను అడ్డుకుంది సౌదామిని. జ్వాల, నీ అనుమానాలు నిజాలని నువ్వనుకుంటున్నావు. అవతలి వాళ్ల లోపాలకు తీర్పులివ్వగలిగినంత బాగా నిన్ను నువ్వు ఆత్మవిమర్శన చేసుకునేందుకు ఒక్క క్షణం కూడా వినియోగించవా? నీ పరిశీలన ఆయన్ని బాధ పెట్టేలా ఉంది. అవతలి వాళ్ల మీద నిందలు వేసే ముందు బాగా ఆలోచించాలి అంటున్న తల్లిని చూసి విస్తుపోయింది జ్వాల. ఎప్పుడూ నోరు తెరిచి మాట్లాడని తన తల్లి గోపీచంద్ పక్షాన మాట్లాడి తనని కోప్పడడం సహించలేకపోయింది. కోపం మరింత పెరిగి, అమ్మా, ఆయనని ప్రశ్న అడిగాను, సమాధానం చెప్పాల్సింది ఆయన కదా. నువ్వెందుకు అంతా ఆవేశపడుతున్నావు? ఆయన ఏం చెప్తారో వినాలనుంది. మధ్యలో నువ్వు రాకు ప్లీజ్ అంటూ చేతులెత్తి దండం పెట్టింది. ఆయనేం చెప్పలేరు. నా మీద గౌరవం ఉంటే ఆయన్నేమీ అడగొద్దు అంది సౌదామిని పంతంగా. అడగొద్దని అనేసి నా చేతులు కట్టేస్తే నేనూరుకున్నా నా ఆలోచనలు ఊరుకోలేవు. నాకు తాతయ్య ముఖ్యం. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లితే నేను చూస్తూ ఊరుకోను. నేనిప్పుడు SI గారికి ఫోన్ చేస్తాను. ఆయనే అన్నీ తేలుస్తారు అని చంద్రఘోష్కి ఫోన్ చేసింది జ్వాల. సార్, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. శ్రమ అనుకోకుండా ఒకసారి ఇంటికొస్తారా? అర్జెంట్ ప్లీజ్ సార్ అని ప్రాధేయపడింది. ఆల్ రైట్, ఈ దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తాను అని చెప్పాడు చంద్రఘోష్. సార్ వచ్చాక అన్ని విషయాలు బయటకొస్తాయి. తాతయ్య భద్రత కూడా మనకు ముఖ్యమే కాబట్టి నేను చేసింది తప్పు కాదనుకుంటాను అంది సోఫాలో కూర్చుని చంద్రఘోష్ కోసం ఎదురు చూస్తూ. నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి, పర్వాలేదు. SI రావడం వల్ల నీకు కావలసిన నిజం బయటపడుతుంది అనుకుంటే నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. విశ్వనాథ్ గారు బాగుండడం నాకు చాలా అవసరం అన్నాడు గోపీచంద్ సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటూ. జ్వాల, తాతయ్యకేమైంది? ఆయనకు రానున్న ముప్పేంటి? చెప్పు, ఆయన ప్రమాదంలో ఉన్నారా? ఆందోళనగా అడిగింది సౌదామిని. ఇంతలో విశ్వనాథ్ బట్టలు మార్చుకుని బయటకొచ్చాడు. ఏంటమ్మా అంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఏమైంది అన్నాడు మనవరాలి వంక చూస్తూ. తాతయ్య అంటూ చుట్టేసుకుంది జ్వాల. ఆమె కళ్ళలో ఉబుకుతున్న నీళ్లను చూసి, ఏవైందిరా బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నాడు అనునయంగా. నాకు మా నాన్న ఎలా ఉంటారో తెలీదు. నీ చేతుల్లోనే పెరిగాను. తండ్రి ప్రేమ నీలో చూసుకున్నాను. నీకేమైనా అయితే నేను బతకలేను తాతయ్య అంటూ పొగిలి పొగిలి ఏడుస్తుంటే విశ్వనాథ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ, ఊరుకోమ్మా, నాకేం కాదు, ఇలా కూర్చో, నీ బాధ ఏంటో నాతో చెప్పు తల్లి అన్నాడు. కొద్దిసేపటికి తేరుకుని తాతయ్య పక్కన కూర్చుంది జ్వాల. ఇంతలో SI చంద్రఘోష్ వచ్చాడు. చెప్పండి మేడం, వాట్స్ ది ప్రాబ్లం అన్నాడు వస్తూనే. సార్, నేను ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక విషయం ఆందోళన కలిగిస్తోంది. నాకు బెదిరింపు కాల్స్ రావడం దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి సంఘటన నన్ను ఇరుకున పెడుతోంది. తాతయ్యని తీసుకుని వాకింగ్కి వెళ్ళాం. అక్కడ ఈ బ్రాస్లెట్ దొరికింది. ఇది ఈ డాక్టర్ అంకుల్కి సంబంధించింది. ఇది నా అనుమానానికి ఆధారం కాకపోవచ్చు, కానీ దీని వివరాలు అడిగితే అంకుల్ దగ్గర నుంచి సరైన సమాధానం ఇంతవరకు రాలేదు. దీనికి తాతయ్య మీద జరిగిన దాడికి సంబంధం ఉందని నా అనుమానం. ఎంత మాట్లాడుకున్నా మాలో మాకు తేలవు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పింది జ్వాల. ఆ బ్రాస్లెట్ పరిశీలనగా చూశాడు చంద్రఘోష్. తనదైన శైలిలో ప్రశ్నలు సంధించాడు. ఇది మీదే కదా అన్నాడు చంద్రఘోష్. నాదే సార్ చెప్పాడు గోపీచంద్. ఇది జారిపోయిందా? ఏమో సార్, జారిపోయినట్టు నేను చూసుకోలేదు. జ్వాల తెచ్చిచ్చేదాకా నేను అబ్జర్వ్ చేయలేదు అన్నాడు గోపీచంద్. మీకెక్కడ దొరికింది జ్వాల అడిగాడు చంద్రఘోష్. ఆమె వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్క్ చివరగా ఉన్న ప్రదేశంలో దొరికిందని చెప్పింది. మరి మీరు అక్కడికి వెళ్ళారా సార్ గోపీచంద్ని అడిగాడు చంద్రఘోష్. లేదు సార్, నేను వెళ్ళలేదు. మరి ఇది అక్కడికెలా వెళ్ళింది? అదే నాకు అర్థం కావడం లేదు
అన్నాడు గోపీచంద్. చంద్రఘోష్ అనేక ప్రశ్నలు వేసినప్పటికీ అతని నుంచి విషయం రాబట్టలేకపోయాడు. బాగా ఆలోచించి ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి అన్నాడు. తీసుకెళ్లి చూపించారు. ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలించాడు చంద్రఘోష్. అందులో ఒకచోట ఆ ఇంటి ముందు పడిన వస్తువుని జీహెచ్ఎంసీ పనివాళ్లు ఊడ్చి ఎత్తి దాన్ని ఒక లారీలో వేయడం అందులో కనిపించింది. దాన్ని మళ్లీ రివైండ్ చేసి 2-3 సార్లు చూశారు. జూమ్ చేసి చూసింది జ్వాల కూడా. బాగా దగ్గరగా చూస్తే వాళ్ళ ఇంటి ముందు చెత్త ఎత్తుతున్న చోట ఈ బ్రాస్లెట్ను చీపురుతో తోసి చాటలోకి ఎత్తుతున్నట్టుగా కనబడింది. జీవీఎంసీ పనివాళ్లు మాట్లాడుకుంటూ చెత్త తీయడంతో వాళ్ళు దాన్ని చూడలేదని అర్థమైంది. వాళ్ళు చెత్త ఎత్తి లారీలో వేశారు. లారీ డంపింగ్ యార్డుకి తీసుకెళ్తున్నప్పుడు ఆ చెత్తలో నుంచి కిందకు జారిపోయి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు చంద్రఘోష్. మిస్ జ్వాల, మీ అనుమానం ఇప్పుడు తీరిందా? ఇది సార్దే, కానీ ఇది ఆయన వెళ్లడం వల్ల అక్కడ పడిపోలేదు. ఇది పొరపాటున చెత్త నుంచి జారిపోయిందని అర్థమైంది కదా. ఇక మీ అనుమానాలకు ఇంకేవైనా ఆధారాలున్నాయా? అడిగాడు చంద్రఘోష్. జ్వాల ఆ సీసీ ఫుటేజ్ మళ్లీ చూసింది. ఎస్ఐ చెప్పినట్టే జరిగి ఉంటుందని ఆమెకు కూడా అనిపించడంతో, టెక్నికల్లీ మీరు చెప్పింది నిజమే కావచ్చు, ఆధారాలైతే ఏం లేవు. గోపీచంద్ అంకుల్ విషయంలో నాది అనుమానమే అని తేలిపోయింది. కానీ నేను తేల్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అదే కాకుండా మనం మాట్లాడుకుంటున్నట్టు ఇందాక నాకు ఫోన్ చేసిన ఆ అమ్మాయి ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి అంది. ఎస్ మిస్ జ్వాల, నేను ఆ పని మీదే స్టేషన్కి వెళుతున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫోన్ చేస్తాను. డోంట్ వర్రీ అని వెళ్ళిపోయాడు చంద్రఘోష్. కాసేపు అక్కడున్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ముందుగా గోపీచంద్ నోరు విప్పాడు. నీ అనుమానం ఏంటి జ్వాల? నేను మీ ఇంటికి అపకారం చేస్తున్నానా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఈ కుటుంబానికి శ్రేయోభిలాషి అనిపించుకోలేకపోయాక ఇక ఇక్కడుండి ఏం ప్రయోజనం? నేను వెళ్తాను అని లేచి వెళ్ళిపోయాడు గోపీచంద్. అక్కడే ఉన్న సౌదామిని, ఆగండి డాక్టర్ గారు, మీ గురించి జ్వాలకి తెలియక అలా అంది. అది చిన్నపిల్ల, దాని మాటలకు మీరు ఫీల్ కావద్దు. మా గురించి మీకు తెలుసు. మీరు మనసు కష్టపెట్టుకోవద్దు. ప్లీజ్, మీరు వెళ్ళిపోతే మావయ్య గారు బాధపడతారు. సౌదామిని అలా అనగానే ఆగి వచ్చి కూర్చుని తలంచుకుని నిట్టూర్చాడు గోపీచంద్. అందరూ మాట్లాడుకుంటూ మౌనంగా ఉన్నారు. సూది పడేస్తే వినపడేంత నిశ్శబ్దం ఆ హాల్లో ఉంది. సౌదామిని నొరాతిని పిలిచి అందరికీ కూల్ డ్రింక్స్ ఇప్పించింది. అందరూ డ్రింక్స్ తాగుతూ కూర్చున్నారు. అందరి మనసుల్లోనూ ఏవేవో ప్రశ్నలు మెదులుతున్నాయి. వాటికి సమాధానం వినాలనుకునే వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తూ, ఏం చెప్పాలో తెలియని వాళ్ళు మరో రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. గోపీచంద్ సౌదామిని వైపు చూశాడు. బాధతో నిండిన ఆమె మొహాన్ని చూసి ఏమో చెప్పబోయి ఆగిపోయాడు. చెప్పండి అంకుల్, ఆగిపోయారెందుకు? మమ్మీ ఏమనదులేండి అంది జ్వాల వ్యంగ్యంగా. ఏంటి జ్వాల, ఎప్పుడూ లేనిదిలా మాట్లాడుతున్నావేంటి? నువ్వేనా అన్నాడు క్రిష్ జ్వాలను మందలిస్తూ. నేనే క్రిష్. ఒత్తిడి కలిగిస్తేనే నిజాలు తెలుస్తాయి. కొద్దిసేపు ఓపిక పట్టు, అన్నీ తెలుస్తాయి అంది జ్వాల. సౌదామిని నొరాతితో పైకి వెళ్ళి చెక్కపెట్టె తీసుకురమ్మని చెప్పింది. జ్వాల తెలుసుకోవాలనుకున్న మొదటి రహస్యం ఆ చెక్కపెట్టె. అందులో ఏముందో చూడాలన్న తన కోరిక తీరబోతోందని మనసులో సంతోషపడింది. నొరాతి పైనుంచి పెట్టెను తీసుకొచ్చి హాల్లో పెట్టింది. సౌదామిని వచ్చి పెట్టె తెరిచింది. జ్వాల ఆసక్తిగా చూసింది. అందులో నుంచి ఒక చిన్న గౌను తీసింది. పాలసీసా, వెండి గజ్జెల పట్టీలు, ఒక పాత కాటన్ చీర, బొడ్డుతాడు ముక్క పెట్టిన వెండి పోము, ఇలా ఆడపిల్లకి సంబంధించిన రిబ్బన్లు, జడకుప్పీలు, చిన్న చిన్న ఆట వస్తువులు ఉన్నాయి. జ్వాల వాటి వంక మురిపెంగా చూస్తూ, ఇవి నావేనా అని సంతోషంగా అడిగింది. అవును, ఇవన్నీ నీవే. నేను భద్రంగా దాచుకుని అప్పుడప్పుడు తీసి చూసుకునే సంపద అంది సౌదామిని. ఈ మాత్రం దానికి నేను అడిగినప్పుడు చూపించకుండా దాచిపెట్టడం ఎందుకు మమ్మీ? నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూపించలేదెందుకని అడిగింది జ్వాల. సౌదామిని కన్నీళ్లు పెట్టుకుంటూ పెట్టెలో నుంచి ఒక పాత చీర తీసింది. దాని నిండా ఎండిపోయిన రక్తం మరకలున్నాయి. ఇవేంటి మమ్మీ, ఈ చీరకి ఎర్ర రంగు ఎలా అంటుకుంది? ఎప్పుడో ఉతికిస్తే పోయేది కదా అంది జ్వాల చీరను పట్టుకుని చూస్తూ. ఆ నెత్తుటి మరక ఆ చీర నుంచి ఎప్పటికీ వదలదు జ్వాల అని ఆ సామాన్లు పెట్టెలో పెట్టి మూసింది సౌదామిని. కింద ఒక బ్రాస్లెట్ ఉంది. దాన్ని కూడా తీసి చెక్క పెట్టెలో వేయబోయింది సౌదామిని. జ్వాల దాన్ని తీసి చూసుకుని ఆశ్చర్యపోయింది. ఆ బ్రాస్లెట్ మీద కూడా SG అనే అక్షరాలు బిట్స్తో పొడిగి ఉన్నాయి. ఇదేంటి, ఈ బ్రాస్లెట్ పెట్టెలోకి ఎలా వచ్చింది?
ఇది గోపీచంద్ అంకుల్ బ్రాస్లెట్లానే ఉంది. 2 బ్రాస్లెట్లు ఒకేలా ఎలా ఉన్నాయి? అసలు నాకేం అర్థం కావట్లేదు అంది జ్వాల గోపీచంద్ వైపు చూస్తూ. కంగారు పడకు జ్వాల, నీకు జరిగిందంతా చెప్తాను అన్నాడతను. ఇన్నాళ్ళు ఏది దాచాలనుకున్నానో ఆ విషయం మీరు చెప్పే తీరాలనుకున్నారా అడిగింది సౌదామిని. నేనొక నిర్ణయానికి వచ్చాను. జ్వాల ఇప్పుడు పెద్దదయింది. తనకు ఏదైనా తెలుసుకునే హక్కుంది. కాబట్టి ఇక దాచడం అనవసరం. రహస్యం అనగానే పిల్లల్లో ఆసక్తి పెరిగి అనుమానాలు బలపడతాయి. ఈ రోజుతో అన్నీ తీరిపోవాలి అనుకుంటున్నాను అన్నాడు గోపీచంద్. మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అది చెయ్యండి. ఇక నా చేతుల్లో ఏం లేదు అంది నిర్లిప్తంగా సౌదామిని. విశ్వనాథ్ వంక చూశాడు గోపీచంద్. చెప్పు, నీ ఇష్టం అన్నట్టుగా తల పంకించాడు విశ్వనాథ్. జ్వాల ఎదురుగా కూర్చుని తన గతాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు గోపీచంద్. అవి నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న రోజులు. చికాగోలో జరుగుతున్న డాక్టర్స్ సెమినార్కి నాతో పాటు 15 మంది డాక్టర్లు ఇండియా నుంచి రిప్రజెంటేషన్ పర్పస్ మీద వెళ్ళి హాజరయ్యాం. 4 రోజులు జరిగిన ఆ సెమినార్కి వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చారు. ఆంకాలజీ, కార్డియాలజీకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు చాలామంది డాక్టర్లు ముందుకొచ్చారు. జనరల్ మెడిసిన్లో కొత్తగా వచ్చిన మార్పులు, కొన్ని ప్రయోగాలలో తేలిన జన్యుపరమైన మ్యూటేషన్స్కి, ఇప్పుడు వస్తున్న మెడిసిన్స్లో చేయాల్సిన మార్పుల గురించి 2 సెషన్స్ జరిగాయి. ఆ తర్వాత ఆంకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యూమన్ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ట్యూమర్స్ పెరగడానికి దారితీసే కారణాల గురించిన సెల్ డివిజన్కి సంబంధించి ఒక వీడియోని ప్రజెంట్ చేశారు. వాళ్ళందరూ అమెరికన్ డాక్టర్స్ అయినప్పటికీ ఇండియాలో పుట్టి పెరిగి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళున్నారు. రీసెర్చ్లో వచ్చిన అవుట్పుట్స్ గురించి మహిళా డాక్టర్లు స్పీచెస్ ఇచ్చారు. వాళ్లలో ఒక ఆమె నన్ను బాగా ఆకర్షించింది. నేను అప్పటికే కార్డియాలజీ విభాగంలో 9 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి ఉన్నాను. ఆమె ఆంకాలజీలో ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద థీసిస్ తయారు చేస్తోందని తన స్పీచ్లో చెప్పింది. 3వ రోజు లాన్లో కూర్చుని ల్యాప్టాప్లో నోట్స్ రాసుకుంటూ కనబడింది. నేను కూడా వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్నాను. ఒకరికొకరం పరిచయం చేసుకున్నాం. ఆమె తన మాటల్లో తను పుట్టింది ఇండియాలో కానీ ఇక్కడ పెరిగానని, తనకి ఇండియా అంటే చాలా ఇష్టమని చెప్పింది. తను ఇండియా వదిలి రావడానికి కారణం తన కుటుంబంలో జరిగిన విషాదమని మెల్లగా పెరిగిన మా పరిచయంలో తెలిసింది. ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె మేనమామ ఇంట్లో పెరిగింది. అతను పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగానే ఉండేవాడు. ఆయనే ఆమెను పెంచాడు. ఆమెకు 2 ఏళ్ల వయసు వచ్చేసరికి అతను హార్ట్అటాక్తో చనిపోయాడు. అతను చాలా ఆస్తిపరుడు. కొంత ఆస్తిని ఆమె పేరున ముందే ట్రాన్స్ఫర్ చేశాడు. గార్డియన్గా అతని అన్నయ్యను పెట్టాడు. ఈ విషయం తెలిసిన అతని అన్న పిల్లలు ఆస్తి మీద కన్నేసి ఆమెను ఎలాగైనా అక్కడి నుంచి పంపాలనుకున్నారు. పిల్లలు లేని దంపతులకు ఆమెను పెంచుకునేందుకు ఇచ్చేశారు. వాళ్ళకి అమెరికా సభ్యత్వం ఉండడం వలన ఆమెను కూడా తమ బిడ్డగా పాస్పోర్ట్ వీసాలు పెట్టుకుని అమెరికా తీసుకెళ్లిపోయారు. వాళ్ల బిడ్డగా పెరిగి పెద్దయ్యాక వాళ్ల పోలికలేవి ఆమెలో కనపడలేదు. వాళ్లను అందరూ ఆమెను పెంచుకుంటున్నారా అని అడిగేవారు. స్కిన్ టోన్లో, ఎత్తు, ముఖం పోలికలతో సహా ఎక్కడా వాళ్లలో తను లేకపోవడంతో ఆమె వాళ్ళని, నేను మీ కూతుర్ని కానా నాన్నా అని అడిగింది. వాళ్ళకు అసలు విషయం చెప్పక తప్పలేదు. కొన్నాళ్లకు ఆమె పెంపుడు తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. అతనికేదైనా అయితే ఆమెను తన భార్య చూడదు అనుకున్నాడు. ఎందుకంటే అతని భార్య బంధాల కన్నా స్టేటస్కే ఎక్కువ విలువిస్తుంది. అతను ఎలాగైనా ఆమెను ఇండియా పంపాలి అనుకున్నాడు. ఆమెకి కోట్ల ఆస్తి ఉంది. ఎవరి పాలో అవడం ఎందుకని ఆమె అనాథగా మిగిలిపోకూడదు అని అతను ఆమెను ఇండియా పంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి అవి ఏవీ ఫలించకుండానే అతను కన్ను మూశాడు. ఆమె అప్పటికే డాక్టర్ పట్టా తీసుకుంది. తన కాళ్ల మీద తను నిలబడింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆమె ఒక విధి వంచితురాలని జాలిపడ్డాను. మేమక్కడ ఉన్న కొద్ది రోజుల్లోనే పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరం ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనంతగా సన్నిహితులయ్యాము. ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లం. అన్ని చోట్లకి తిరుగుతూ ఆనందంగా ఉండేవాళ్లం. ఆమె ఒకరోజు నాతో తన జీవితంలో సంతోషంగా ఉన్నది మీతో గడిపిన ఈ కొద్ది రోజులే అని కంట నీరు పెట్టుకుంది. నేను ఎలాగైనా ఆమెను ఇండియా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. ఆ విషయం ఆమెతో చెబితే తనకి ఇండియా రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదని సంతోషంగా ఒప్పుకుంది. మా జీవితం రంగులమయం కాబోతోందని, ప్రతిరోజు పూల పల్లకిలో ఊరేగే రోజులు ముందున్నాయని ఊహలలో తేలిపోతూ మా సర్వస్వాన్ని మరిచిపోతూ ఇద్దరం ఒక్కటైపోయాం. మా మధ్య అరమరికలు లేని కారణంగా
ఆమె నెల తప్పింది. ఆ విషయం నాతో చెప్పింది. వెంటనే ఇండియా వెళ్ళిపోదాం అన్నాను. ఆమె వీసా కోసం ప్రయత్నం చేస్తుండగా నాకు మా నాన్న నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అర్జెంటుగా ఇంటికి రమ్మని, అమ్మ ఆరోగ్యం అసలు ఏం బాలేదని, ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో అని మా నాన్న ఫోన్ చేయడంతో నేను ఆమెను అక్కడే వదిలి ఇండియాకి టికెట్ కొనుక్కుని వెంటనే బయలుదేరి రావాల్సి వచ్చింది. నేను వచ్చేసరికి అనుకున్నంత పని అయింది. మా అమ్మ ఆఖరి చూపుకి నోచుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. అమ్మ అంతిమయాత్ర ముగిసింది. కార్యక్రమాలన్నీ పూర్తయి నేను మా నాన్న ఆ విషాదం నుంచి కోలుకునేసరికి నెల రోజులు పట్టింది. అప్పటికే ఆమె నుంచి నాకు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఆమె అక్కడ ఉండలేనని, ఇండియా వచ్చేస్తానని పట్టుబట్టింది. మా నాన్నకు ఆమెతో నాకున్న పరిచయం గురించి, మా సాన్నిహిత్యం వల్ల ఆమె గర్భవతి అయిందని చెప్పాను. ఇది వినగానే నాన్న చాలా షాక్ అయ్యారు. ఏది దాచకుండా అంతా నాన్నతో చెప్పేశాను. ఆమె పరిచయం అయిన రోజే మా అమ్మ ఆరోగ్యం పాడైందని, ఆమెతో స్నేహం పెరిగిన రోజు నుంచి మా అమ్మ దినదినం క్షీణించడం మొదలుపెట్టిందని, చివరకు ఆమె కడుపులో ఉండగానే మీ అమ్మ ఇక్కడ కన్ను మూసింది అని నా పెళ్లికి, అమ్మ మరణానికి ముడిపెట్టాడు మా నాన్న. ఆమెను తన కోడలిగా ఒప్పుకోనని తెగేసి చెప్పారు. నేనెంతో ఆవేదనతో అర్థించాను. ఆమె జీవితం గాలిలో దీపం చెయ్యొద్దని బతిమాలాను. ఆయన మనసు మారలేదు. నెలలు గడిచాయి. ఆమెకు నెలలు నిండుతుండగా వీసా తీసుకుని ఇండియా వచ్చేసింది. ఆమెను ఒక ఇల్లు తీసుకుని అందులో ఉంచాను. నాకెంతో ఆత్మీయుడైన ఈ విశ్వనాథ్ గారు, మీ నాన్నగారు ఇద్దరూ కూడా ఆమె విషయంలో నాకెంతో సాయం చేశారు. ఆమెకు అండగా ఉన్నారు. మా నాన్నకు ఆమెను ఒక ఇంట్లో ఉంచానని తెలిసి మండిపడ్డాడు. ఒక ఆపరేషన్ పని మీద అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నిండు నెలల గర్భిణిని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. మీ తాతయ్యను వచ్చి చూస్తుండమని ఆయనకు అప్పచెప్పి వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను. నా దురదృష్టం కొద్దీ మేం వెళుతున్న ఫ్లైట్ హైజాక్ అయింది. ఆటంకవాదులు మా డాక్టర్లని ఒక రహస్య దీవిలో ఉంచారు. మాకు ప్రపంచానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అక్కడ గాయపడిన వాళ్లకు చికిత్స చేసేందుకు మమ్మల్ని బలవంత పెట్టారు. అటు అమెరికా, ఇటు భారత్ రెండు ప్రభుత్వాలు కూడా మేం ప్రయాణిస్తున్న ఫ్లైట్ సముద్రంలో పడిపోయిందని, డాక్టర్స్ బృందం మరణించిందని డిక్లేర్ చేసిందని వాళ్ళు మాతో చెప్పారు. వాళ్ళు విడిచిపెట్టేదాకా మేము ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఆ దీవికి మరొక దీవికి జరిగే ఆక్రమణల యుద్ధంలో గాయపడిన వాళ్ళకి చికిత్స చేయడమే మా పని. మేము ఒక రకంగా వాళ్ళ చేతుల్లో బానిసలుగా అయిపోయాము. అలా ఎన్ని సంవత్సరాలు గడిచాయో మాకు తెలియదు. ఆక్రమణ పూర్తయ్యాక మమ్మల్ని సముద్రంలో విసిరేశారు. మాలో కొందరు మరణించారు. కొందరం వెళుతున్న ఓడల సాయంతో చాలా దూరం ఎంతో కాలం ప్రయాణించి చివరికి ఇండియా చేరుకున్నాం. మేము మాలాగా లేము. మా పోలికలు కూడా మారిపోయాయి. మా మెదడులు కూడా పనిచేయడం మానేశాయి. మేము కదిలే బొమ్మలుగా తయారయ్యాము. అలా భారత ప్రభుత్వానికి మా ఉనికి తెలియజేసుకున్నాము. మేము బతుకున్నామని నిర్ధారించుకోవడానికి, మేము భారత పౌరులుగా సభ్యత్వం పొందడానికి చాలా కాలం పట్టింది. మతి చలించిన నేను సైకోథెరపీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా తోటి డాక్టర్లే నాకు వైద్యం చేయించారు. అయోమయంలోనే కొన్నేళ్లు గడిచిపోయాయి. చివరకు నేను ఆమెను కలుసుకోవాలని వచ్చేసరికి ఆమె అక్కడ లేదు. విశ్వనాథ్ గారిని కలిశాను. ఆయన చెప్పిన వార్త విని దుఃఖంలో మునిగిపోయాను. నేను తాళి కట్టకుండానే నన్ను ప్రేమించిన నేరానికి ఎన్నో కష్టాలు పడింది. మా నాన్న మనసు మారి ఆమెకు పురుడు పోశాడని విశ్వనాథ్ గారు చెప్పారు. ఒక ఆడబిడ్డను ప్రసవించిన ఆమె మతిస్థిమితం కోల్పోయిందని, ఆ పిల్లను మీరు తీసుకువెళ్ళి పెంచమని మా నాన్న విశ్వనాథ్ గారికి ఇచ్చేశాడట. ఆయన తన కోడలికి పెంచమని ఇచ్చాడు. ఈ విషయం విని కుంగిపోయాను. నాకు ఆడపిల్ల పుట్టిందని, తల్లి పోలికల్లోనే ఉందని చెప్పగానే నా బిడ్డను నాకు చూపించమని వేడుకున్నాను. చూడడానికి తాపత్రయపడ్డాను. ఆయన చూపించారు. కానీ ఆ బిడ్డను నాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన కోడలికి డెలివరీ టైంలో చాలా కష్టమైందని, ఆమె బిడ్డ చనిపోయాక ఆమె దుఃఖంలో ఉందని, ఆ సమయంలో నా కూతుర్ని తీసుకెళ్లి ఆమెకి ఇచ్చి ఊరడించానని చెప్పారు. ఇప్పుడు గనక నీ బిడ్డను నువ్వు తీసుకుంటే నా కోడలు నాకు దక్కదు అని ప్రాధేయపడ్డారు. సర్వస్వం కోల్పోయిన నేను నా కూతుర్ని కూడా కోల్పోక తప్పలేదు. కానీ అప్పుడప్పుడు చూసుకోవడానికి మాత్రం రావడానికి అనుమతి దొరికింది. ఇది నా జీవితం. ఇప్పుడు తెరిచిన పుస్తకం. ఇక నీ అనుమానం ప్రకారం నా బ్రేస్లెట్లో ఉన్న జీ అనే అక్షరం గోపీచంద్ కాదు. జీ అంటే గ్రీష్మ జ్వాల, నా కూతురు జ్వాల. ఇక బ్రేస్లెట్లో ఉన్న ఎస్ అనే అక్షరం
నువ్వనుకున్నట్టు సౌదామిని కాదు, సుచిత్ర. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే తల్లై ఎన్నో కష్టాలు అనుభవించి పరలోకానికి చేరిన నా ప్రేమ సామ్రాజ్ఞి సుచిత్ర. ఈ చివరి మాటలు జ్వాల హృదయాన్ని అదిరేలా చేశాయి. అతను చెప్పిందంతా మళ్ళీ రీకలెక్ట్ చేసుకునేందుకు కొంత సమయం పట్టింది. గ్రీష్మ జ్వాల, అది తన పేరేగా? అతని వంక వెర్రిగా చూస్తూ తను వింటున్నది నిజమా కల అనే సందేహంలో తాతయ్య వంక చూసింది. అదంతా నిజమే అన్నట్టుగా తల పంకించాడు విశ్వనాథ్. తాతయ్య, నా తల తిరిగిపోతోంది. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. అమ్మా, నువ్వైనా చెప్పు, ఇదంతా నిజమేనా అంటూ సౌదామిని దగ్గరికెళ్ళి ఆమెను కౌగలించుకుని భోరున ఏడ్చింది జ్వాల. కూతురిని గాఢంగా కౌగలించుకుని ఆమె తల నిమురుతూ ఉండిపోయింది సౌదామిని. నువ్వు నాకు దూరమైతే నేను తట్టుకోలేనమ్మా. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నాను. నువ్వు నా నుంచి వెళ్ళిపోతావనే ఊహ కూడా భరించలేను అంటూ నీరసంతో కుప్పకూలిపోయింది సౌదామిని. ఆమెకు మూర్ఛ వచ్చిందని గుర్తించి వెంటనే అల్మరాలో ఉన్న ఇంజెక్షన్ లోడ్ చేసి ఆమెకు చేశాడు గోపీచంద్. కొద్దిసేపటికి ఆమె తెప్పరిల్లింది. జరుగుతున్నదంతా వింతగా అనిపించింది జ్వాలకి. తల్లి పక్కన కూర్చుని ఆమె చెయ్యి పట్టుకుని, అమ్మా, నేను నీ కూతుర్నే, నేనెక్కడికి వెళ్ళను, నువ్వు భయపడకు అంటూ సముదాయించింది. మీ అమ్మకి మొదటి నుంచి నరాల బలహీనత ఉందమ్మా. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ కృంగిపోతూ ఉంటుంది. ఆమె బలహీనత వల్లే ఆమె కడుపులోని బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత ఇక పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు. అటువంటి సమయంలో నిన్ను తీసుకొచ్చి ఆమెకిచ్చాను. నువ్వే ఆమెకు ఓదార్పయ్యావు. నువ్వే ఆమెకు ప్రపంచమయ్యావు. నువ్వెక్కడ ఆమె నుంచి దూరమైపోతావో అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. ఆ భయం పెరిగి పెరిగి ఫిట్స్గా మారింది. మీ నాన్న చనిపోయాక ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైంది. మందులతో అలా నిలబడి ఉంది. నిన్ను ఫారిన్ పంపితేనైనా నీకు కొంత దూరంగా ఉంటూ తర్వాత నువ్వు పూర్తిగా దూరమైనా తట్టుకునే శక్తి ఆమెకు వస్తుందని అనుకుని నిన్ను లండన్లో చదివించాను. దానికి మీ అమ్మ అసలు ఒప్పుకోలేదు. చాలా గొడవ చేసింది. అయినా ఆమె నొప్పించి కేవలం 2 సంవత్సరాలు అని చెప్పి నిన్ను పంపించాను. ఆమె ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతోంది చెప్పాడు విశ్వనాథ్. అవును జ్వాల, మీ తాతయ్య చెప్పింది నిజం. నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా కొంచెం విషం తెమ్మని ప్రాధేయపడింది. ఏదో ఒక ఇంజెక్షన్తో తనను చంపేయమని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. నా కూతురికి తల్లి కావాలి, మీరు బతికి ఉండాలి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆమె అనారోగ్యాన్ని తట్టుకోలేక, మానసిక బలహీనత జయించలేక ఎంతో వేదన పడింది. చివరికి నేను మీ ఇంటికి గనక వస్తే ఊరుకోనని, జ్వాల తన కూతురు కాదన్న విషయాన్ని తనకి గుర్తు చేయొద్దని చెప్పింది. పురిటికందుగా నిన్ను చుట్టి తీసుకొచ్చిన ఆ చీర దగ్గర్నుంచి అన్నీ చెక్కపెట్టెలో దాచుకుని చూసుకుంటుంది. చాలా కాలం మీ ఇంటికి రావడం మానేశాను. నేనెప్పుడొచ్చినా ఆమెలో అలజడి, భయం, ఆందోళన మొదలవుతాయి. నన్ను మందు తెమ్మని, తనను చంపేయమని అడుగుతూ ఉంటుంది. మా అందరి జీవితాల్లో కనిపించినంత ప్రశాంతత లేదు జ్వాల. సముద్రంలా పైకి గంభీరంగా కనిపించిన లోపలంతా అల్లకల్లోలమే, విషాదమే నిండి ఉన్నాయి. చెప్పడం పూర్తి కాగానే కళ్ళు తుడుచుకుంటూ లేచి వెళ్ళిపోతున్న గోపీచంద్ను వెనక నుంచి, ఆగండి అంకుల్, వెళ్ళకండి అంది జ్వాల కన్నీళ్లతో చూస్తూ. అతనాగి వెనక్కి తిరిగి చూసి, ఇప్పటికైనా నాన్న అని పిలిపించుకునే అదృష్టం నాకు లేదా అమ్మా అన్నాడు. జ్వాల ఏమనాలో తెలియక చూస్తుండిపోయింది. క్రిష్ తేరుకుని గోపీచంద్ దగ్గరకొచ్చాడు. అంకుల్, మీ అందమైన చిరునవ్వు వెనక ఇంత విషాదం ఉందని తెలీదు. మీ జీవితం మొత్తం వేదనతో గడిచిపోవడం చాలా బాధాకరం. అలా ఎందుకు జరిగిందో ఏమో కానీ ఇప్పుడు మీ జీవితంలోకి వసంతం రాబోతోంది. జ్వాల అక్షరాల మీ కూతురు. మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. మిగిలిన ఈ కాస్త జీవితంలోనైనా మీకు ప్రశాంతతను ఇవ్వగలిగితే జ్వాల అదృష్టవంతురాలవుతుంది అన్నాడు క్రిష్ అతని కళ్ళలోకి చూస్తూ. అతను జ్వాల పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టుగా అటువైపు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. జ్వాల తల్లి అనుమతి కోసం చూస్తూ హాలు మధ్యలో నిలబడి ఉంది. సౌదామినికి వాళ్ల ఉద్దేశం అర్థమైంది. రక్త సంబంధాన్ని మించిన బంధం మరొకటి లేదని నాకు ఎప్పుడో తెలుసు. జ్వాలకు తన తండ్రి మీరే అని తెలియగానే జ్వాల మనసు ఎంత తుఫానుకు గురవుతుందో నేను ఊహించాను. ఎవరు ఎంత బాగా పెంచినా కన్నవాళ్లను కలుసుకున్న ఆ పిల్లలు తిరిగి పెంచిన వాళ్ళని చూడరని నాకు బాగా తెలుసు. నేనే పిచ్చిదాన్ని.
మించిన ప్రేమను పెంచుకున్నాను. ఇంతవరకు వచ్చాక ఆలోచించి ప్రయోజనం లేదు. నువ్వు బలవంతం చేయబట్టి ఆయనకు చెప్పక తప్పలేదు. అయినా కూడా ఏ సంతోషానికి నోచుకోలేదు. నిన్నాపి నేను తప్పు చెయ్యను. మీ తండ్రి కూతుళ్ళు కలవాలి. ఆయన్ని నాన్న అని పిలువు జ్వాల అని చెప్పింది సౌదామిని. జ్వాల ఆలోచిస్తూ మౌనంగా నిలబడింది. క్రిష్ ఆమె దగ్గరకొచ్చాడు. ఈ ప్రపంచంలో అమ్మ అనే పిలుపు అత్యంత తీయనైనది, అంతకంటే అపురూపమైనది, అమూల్యమైనది నాన్న అని పిలవగలగడం. ఇన్నాళ్ళు దానికి దూరమై చాలా బాధపడ్డావు. ఇప్పుడు ఆ వరం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇంకా సందేహిస్తున్నావెందుకు? ఆ భగవంతుడే దిగివచ్చి వరం ఇచ్చినట్టు మీ నాన్న ఎదురుగానే ఉన్నారు. పిలు. ఒక్కసారి ఆయన మనసు పులకించిపోయేలా నాన్న అని పిలు. వెళ్ళు. పిలిచి ఆయన్ని లోపలికి రమ్మను. ఈ ఇంట్లోకే కాదు, మీ జీవితాల్లోకి కూడా సాదరంగా ఆహ్వానించు అన్నాడు క్రిష్. జ్వాల మెల్లగా అడుగులు వేస్తూ గోపీచంద్ దగ్గరకెళ్ళింది. నాన్న, నేను నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి అంటూ గోపీచంద్ ఎదురుగా వెళ్ళి నిలబడి చేతులు జోడించింది. కూతురు పిలుపుకి పొంగిపోయాడు గోపీచంద్. అతని కళ్లలో కోటి కాంతులు విరియడాన్ని సంభ్రమంగా చూసింది జ్వాల. బంధాలలోని తీయదనం ఎంత విచిత్రమైనది, అది మాటలకందని భావం అనుకుంటూ అతనికి తండ్రి స్థానం ఇచ్చి అభిమానంగా చూసింది. ఆత్మీయంగా కూతురిని అక్కున చేర్చుకున్నాడు గోపీచంద్. ఆమె భుజాలపై చేతులు వేసి సౌదామిని వైపు తిరిగి, జ్వాల, ఎప్పటికీ నువ్వు సౌదామిని కూతురువే. ఎన్నో ఏళ్లుగా దహించుకుపోతున్న నా హృదయంపై ఇప్పుడు ప్రేమ జల్లులు కురిసినట్టయింది. ఈ ఆనందం చాలు నాకు అంటూ సౌదామిని వైపు చూసి, నా కూతుర్ని పెంచి పెద్ద చేసిన దేవత నువ్వు. నీ బిడ్డను దూరం చేసే అంత మూర్ఖుడిని కాను. ఆమె ప్రేమను పొందే అర్హత నీకే ఉంది. నువ్వు దిగులు పడకు. నీకు ఎటువంటి అన్యాయం జరగదు. నీ కూతురు నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. చాలా తెలివైనది, ధైర్యవంతురాలు. అవసరమైతే అన్యాయాలపై తిరుగుబాటు చేస్తుంది. ఇందాక నా మీద చేసినట్టు అన్నాడు జ్వాల వైపు చూసి నవ్వుతూ గోపీచంద్. అంతకుముందు తన తండ్రిని అన్న మాటలు గుర్తొచ్చి సిగ్గుపడుతూ గోపీచంద్ చెయ్యి పట్టుకుని, నాన్న సారీ అని చెప్పి అతని చేతికి బ్రాస్లెట్ కట్టింది జ్వాల. దాన్ని మురిపెంగా చూసుకున్నాడు గోపీచంద్. మరొకసారి నాన్న అనే పిలుపు విని ఆనందపడిపోయాడు. చెక్కపెట్టెలో ఉన్న బ్రాస్లెట్ జ్వాల చేతికి కట్టాడు. ఎవరూ అనవసరంగా టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి. ఈ శుభ సందర్భంలో అందరం చల్లటి జ్యూస్ తాగి వేడెక్కిన తలల్ని చల్లబరుచుకుందాం. నోరు తీపి చేసుకుని అందరి లైఫ్లో ఆనందం నిండాలని కోరుకుందాం. నొరాతి, మా అందరికీ మ్యాంగో జ్యూస్ తీసుకునిరా అని చెప్పాడు క్రిష్ అందర్నీ హుషారు చేస్తూ. వాతావరణం తేలికపడింది. అందరూ చల్లటి జ్యూస్ తాగి కూర్చున్నారు. మునుపున్న గంభీరమైన వాతావరణం తొలగిపోయింది. ఆ స్థానంలో ఒక తీయటి బంధం తాలూకా దగ్గరతనం వాళ్ల మధ్య చోటు చేసుకుంది. జ్వాల మనసులోని అపార్థాలు తొలగిపోయాయి. ఇక తాతయ్య గారి భద్రత విషయం మనం ఆలోచించాలి. ఆయనపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. అంకుల్, మొన్న మేము వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో మీ మొహం కనిపించింది అన్నాడు క్రిష్. ఇంపాసిబుల్, అసలు నేను అక్కడికి రాలేదు. నా ఫేస్ కనిపించడం ఏంటి? నాకు చూపించండి ఆ వీడియో అన్నాడు గోపీచంద్. క్రిష్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపించాడు. అక్కడ అడ్డుగా నడిచి వెళుతున్న వ్యక్తి మొహం గోపీచంద్ను పోలి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడతను. సరిగ్గా పరిశీలిస్తే గోపీచంద్ జుట్టు తెల్లబడి ఉండడం, ఆ వ్యక్తి జుట్టు నల్లగా ఉండడం గమనించి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్లు మాత్రమే రికార్డైన ఆ వ్యక్తి మొహాన్ని మరింత జూమ్ చేసి చూపిస్తూ, ఎవరో అచ్చం మీలాగే ఉన్నాడు అంకుల్ అన్నాడు క్రిష్. నాలా ఉన్నాడు, కానీ నేను మాత్రం కాదు. ఐఎమ్ షూర్, నేనక్కడికి ఎప్పుడూ రాలేదు అని చెప్పాడు గోపీచంద్. మిమ్మల్ని నమ్ముతున్నాను నాన్న, కానీ ఆ వ్యక్తి ఎవరో అర్థం కావడం లేదు. మరింత క్లియర్గా అయితే లేదు ఈ వీడియో. జస్ట్ కొన్ని సెకండ్లు ఉండడం వల్ల మీరే అనుకున్నాం. ఐఎమ్ సారీ నాన్న అంది జ్వాల. ఆ వ్యక్తి గోపీచంద్ కాదని తేలిపోయింది. మరి ఎవరై ఉంటారు? ఆలోచనలో పడ్డారు క్రిష్, జ్వాల. బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.